ఏప్రిల్ 12, 1919 ప్రజలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ విధించడంతో దానిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనలు నిర్వహించారు. అదే రోజు జనరల్ రెజినాల్డ్ డయర్ జలంధర్ నుంచి అమృత్సర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. వచ్చి రాగానే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమ్మిగూడటంపై ఆంక్షలు విధించాడు. కానీ ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ముఖ్యమైన పండుగ వైశాఖి. అమృత్సర్తో పాటు చుట్టుపక్కన ఉండే వేల మంది ప్రజలు పండుగ జరుపుకోవడానికి జలియన్వాలా బాగ్ అనే ప్రాంతానికి వచ్చారు. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న జనరల్ రెజినాల్డ్ డయర్ బ్రిటిష్ సైన్యంతో పాటు ఈ తోటలోకి చొరబడి అక్కడ